ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విన్నారా విన్నారా ఇదేముంటుందో నిన్ను. పట్టుకున్నాను కాదు, పట్టుకుంటాను. ఇక ముందు కూడా మరింత గట్టిగా పట్టుకుంటాను. ఏం చేస్తావు? ఏంటి వాగుతున్నావు? వాగట్లేదు, ఇది నా రైట్ అని చెప్తున్నాను. నోరు మూస్తావా మూస్తావా మూస్తావా? ఎందుకు ముయ్యాలత్తయ్య గారు? ఏంటి పిచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నానా? ఈ ఇంట్లో కోడలిగా ప్రీతికి ఎంత హక్కుందో, మీ పెద్దబ్బాయి భార్యగా నాకు కూడా అంతే హక్కుంది. ఈ విషయాన్ని అందరి ముందు అధికారికంగా చెప్తున్నాను. అత్తయ్య గారు స్ట్రెస్ తీసుకునే విషయాలు తెలియకూడదు కదా. ఇప్పుడెలా? అమ్మా అనన్య, పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా. అమ్మా ప్రీతి, ఈ అనన్య మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. దీనికి పిచ్చి పట్టింది. అంటే మీరు నాకు పిచ్చి పట్టింది అని అలా చెప్పేస్తే వాస్తవం అబద్ధమైపోతుందా? నా మెల్లో ఆయన కట్టిన తాలి అబద్ధమైపోతుందా? ఇప్పుడు ఈవిడ స్ట్రెస్ ఆకాశాన్ని అంటుకుంటుంది. లేదు, అత్తయ్య గారిని ఈ టెన్షన్ నుంచి నేనే బయటికి తేవాలి. నిజం నాకు తెలియదని ఇలా ఇవిడ భయపడుతున్నారు. అనన్య, ఏంటమ్మా నువ్వు చేస్తోంది? హే అనన్య, ఎద్దవ డ్రామాలాడితే ప్రాణం తీస్తానేమనుకుంటున్నావు? ఏమండి, ప్లీజ్ మీరు ఆపండి. అత్తయ్య గారు మీరు కూడా. అత్తయ్య గారు, ఈ విషయంలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. అనన్య ఇంటి పని మనిషి కాదు, రోహిత్ పెళ్లి చేసుకున్న మనిషిని నాకు తెలుసు. మీరందరూ ఈ విషయాన్ని నాకు చెప్పి నన్ను బాధ పెట్టలేక మీలో మీరే ఎంత సతమతమవుతున్నారో కూడా నాకు తెలుసు.
మొన్నే తెలిసిందత్తయ్య గారు నాకు ఈ నిజం. ఈ అనన్య సంగతి ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికే నేను కూడా బయటపడకుండా ఇలానే ఉన్నాను. దయచేసి ఈ విషయంలో మీరెలాంటి బాధ దిగులు పడకండి అత్తయ్య గారు. ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇంకా స్ట్రెస్ ఇవ్వలేను. వీళ్ళందరూ నా కోసం ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. అత్తయ్య గారు, ముందు మీరు పదండి. మీకు విశ్రాంతి అవసరమని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక్కడ ఏ సమస్య లేదు. పదండి. పద ఆనంద. అమ్మ దీనమ్మమ్మా, ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది. ప్రీతికి నిజం తెలిసి కూడా ఏమీ తెలియని పప్పు సుద్దలాగా నటించిందా? అంటే కావాలని నాతో ఓ ఆట ఆడుకుందన్నమాట. అవునమ్మే, కరెక్ట్ పాయింట్ పట్టేసుండావు. నీకు చెవులు వినపడవు కాని మనసులో మాటలు వినపడతాయా? వినపడ్డానికి ఏం ఉండదమ్మే. ఈ సిచ్యుయేషన్ లో ఇట్టాగే నువ్వు రియాక్ట్ కావాలా, అదే చెప్తా ఉండాను. ఆ ప్రీతి తెలిసే ఈ నాటకం ఆడితే ఇప్పటి నుంచి నేను ఓపెన్ గాని ఈ ఇంటి కోడలిగా దాని సవతిగా నేనేంటో చూపిస్తాను. అమ్మే, అంటే మనకింకా ఈ పని మనిషి కాస్ట్యూమ్ తో పని లేదన్నమాట. ఏట్నిక స్టీల్ సామాన్లు పడేసేద్దాం. పద పద. అమ్మా ఆగు. ఆ, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో విందాం పద. రా. ప్రీతికి నిజం తెలిసి కూడా బయట పడకుండా ఉందా? ఎందుకలా? అమ్మా ప్రీతి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరందరూ నాకు ఈ నిజం ఎక్కడ తెలుస్తుందోనని, నేనెక్కడ బాధపడిపోతానోనని ఇంత కష్టాన్ని భారాన్ని గుండెల్లో మోసారు. నాకు ఈ దేవాలయంలో గొప్ప స్థానాన్నిచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలత్తయ్య గారు?